అందమైన బీచ్లకు కేర్ ఆఫ్ గోవా. చూడదగ్గ ప్రదేశాలు తక్కువేం కాదు. సహజమైన జీవ వైవిధ్యాన్ని ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు అదొక బెస్ట్ ప్లేస్. అలాంటి చోట నెత్తురు పారింది. ఓ యువతి దారుణ హత్యకి గురైంది. మరి ఆ కిరాతకానికి ఒడిగట్టిందెవరు? అయిన వాళ్లే అంతమొందించారా? గిట్టని వాళ్ళు మట్టుబెట్టి పత్తా లేకుండా పోయారా? కాకీలు ఎంటర్ అయ్యాక మ్యాటర్ మలుపు తీసుకుంది. రోష్ని మోసెస్, సంజయ్ కెవిన్ ఇద్దరు ప్రేమికులు. వీళ్ల మధ్యలోకి మరొకరు. అది నిజమా అబద్ధమా? అనుమానం మాత్రం రోష్నీని చంపేసింది. గోవాలో ఓ యువ జంట కథ విషాదాంతమైంది. ఈ నెల 16న సౌత్ గోవాలోని ప్రతాప్ నగర్ ఫారెస్ట్ ఏరియాలో గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. గొంతు కోసిన ఆనవాళ్లు ఉండడంతో హత్య అని నిర్ధారణకొచ్చారు. స్పాట్ లో దొరికిన బస్ టికెట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లో సీసీ ఫుటేజ్ను తిరిగేసి 24 గంటల వ్యవధిలోనే నిందితుడు సంజయ్ కెవిన్ ను అరెస్టు చేశారు. రోష్ని మోసెస్ బెంగళూరులోని ఓ స్కూల్లో పనిచేస్తుంది. సంజయ్ కెవిన్ ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. 5 ఏళ్లుగా ప్రేమాయణ నడుస్తోంది. గోవాలో పెళ్లి చేసుకుందామని రోష్నిని వెంట తీసుకువెళ్లాడు సంజయ్. బస్సులో బయలుదేరిన వీళ్లకు మధ్యలోనే చాలాసార్లు గొడవ జరిగింది. రోష్ని మరొకరితో రిలేషన్ కొనసాగిస్తుందని సంజయ్ అనుమానించాడు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ గొడవ పడ్డాడు. ఈ కారణంగానే గోవాకు వెళ్లకుండా మధ్యలోనే పిలియం, దర్బందోవా దగ్గర బస్సు దిగిపోయారు. ప్రతాప్ నగర్ అటవీ ప్రాంతానికి రోష్నిని తీసుకువెళ్లి గొంతు కోసి హతమార్చాడు సంజయ్. ఇదే విషయాన్ని పోలీసుల విచారణలో వెల్లడించాడు. ये जब लड़के से बातचीत की, लड़के को इंटेरोगेट किया जो अक्यूज्ड है, तो उसने बताया कि इनके बीच में कुछ पर्सनल रिलेशनशिप इश्यूज थे, जिसकी वजह से लड़के ने इसका मर्डर कर दिया. రోష్ని నిజంగానే వేరొకరితో సంబంధం పెట్టుకుందా? అందుకే సంజయ్ నిలదీశాడా? అనుమానమే అనర్థానికి దారితీసిందా? పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. అసలే పర్యాటకులు లేక అల్లాడిపోతోన్న గోవా రాష్ట్రానికి ఇలాంటి ఘటన మరింత ఇబ్బందికరంగా మారింది.